మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నా పేరు గంగాధరరావు. నేను మన హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో GRIAS అకాడమీ పేరిట ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్నాను. ఈ పూట మీ ముందరికి రావడానికి కారణం ఏంటంటే, అశోక ఆన్లైన్ అకాడమీ పేరిట కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అశోక్ సార్, ఆయన గత 5 రోజులుగా అమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని మీద నేను ఒకసారి ఆయన విజువల్స్ చూద్దాము. మీరు చూస్తే కనుక చూడండి, ఆయన దేనికోసం నిరాహార దీక్ష చేస్తున్నారంటే, మార్నింగ్ నన్ను దీక్ష మొదలు పెట్టక ముందే ఒకటి ఆయన ఏమంటారంటే గురుకుల రిలింక్విష్మెంట్ ఇవ్వాలి. అంటే గురుకుల విద్యాలయాలకు సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ కానివ్వండి, జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానివ్వండి, ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానివ్వండి, దానికి సంబంధించి ఏదైతే గత 15 రోజుల క్రితం ఏదైతే రిక్రూట్మెంట్ జరిగిందో, ఒక్కో పోస్టుకి ఒక్కొక్క అభ్యర్థి అయితే పోస్టులనే వేస్ట్ కావు. ఏదైతే పోస్టులు ప్రకటించారో ఆ పోస్టులకు సరిపడా అభ్యర్థులు వస్తారు. అలా కాకుండా ఒక్కొక్క అభ్యర్థికి 4-5 పోస్టులు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎవరికైతే DL వచ్చిందో వాళ్ళకే జూనియర్ లెక్చరర్ పోస్ట్ వచ్చింది, వాళ్ళకే PGT వచ్చింది, వాళ్ళకే TGT వచ్చింది. అంటే ఎవరికైతే DL వచ్చిందో అతను ఖచ్చితంగా కింద స్థాయి ఉద్యోగాల్లో చేరాడు కదా. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే, ఆ 3 ఉద్యోగాలు కూడా, ఒక వ్యక్తికి 4 ఉద్యోగాలు వచ్చినప్పుడు మిగిలిన 3 ఉద్యోగాలు కూడా బ్యాక్లాగ్స్ కింద ఉండిపోతున్నాయి. సో అలా ఏవైతే ప్రకటించారో గురుకుల ఉద్యోగాలు, వాటిల్లో దాదాపు 3-4 వేల ఉద్యోగాలు అలాగే ఉండిపోతున్నాయి. సో దానికోసమని అవరోహణ క్రమం లోపల మేము ఇంటర్వ్యూలు నిర్వహిస్తాము అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగకుండా హడావిడిగా అన్ని పోస్టులు ఏవేవి, అటు డిగ్రీ లెక్చరర్స్ కానివ్వండి, జూనియర్ లెక్చరర్స్ కానివ్వండి, PGTలు కానివ్వండి, TGTలు కానివ్వండి, ఇవి ఒకేసారి వాళ్ళకి ఇంటర్వ్యూలు నిర్వహించడం, డెమో క్లాసులు నిర్వహించడం, ఉద్యోగాలు ప్రకటించడం అన్నీ జరిగేసరికి ఏమైందంటే, ఇప్పుడు బ్యాక్లాగ్ కింద 3-4 వేల ఉద్యోగాలు అలాగే ఉండిపోతున్నాయి. సో 1:2 రేషియోలో పిలిచారనమాట వీళ్ళని. మరి అలా బ్యాక్లాగులుగా ఉండే క్రమం కన్నా కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో రిలింక్విష్మెంట్లో, అంటే అవరోహణ క్రమంలో, అంటే టాప్ పోస్ట్ ముందు, తర్వాత పోస్టులు. ఎందుకంటే డిగ్రీ లెక్చరర్గా జాయిన్ అయిన వాళ్ళు, సెలెక్ట్ అయిన వాళ్ళు, దే నీడ్ నాట్ గో ఫర్ ది ఇంటర్వ్యూ ఫర్ ది లోయర్ జాబ్స్ కదా. సో మాకు ఇవి అవసరం లేదని రిలింక్విష్మెంట్ ఇచ్చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎవరైతే ఎలిజిబుల్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి తరువాతి పోస్టులు వస్తాయి. ఇప్పుడు చేపట్టిన కార్యక్రమంలో ఏమవుతుందంటే, వాళ్ళకి పోస్టులు రాకుండా అవన్నీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి, మళ్ళీ ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో సర్కారు వారికి దయగలిగినప్పుడు మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు, అంటే అన్నేళ్ల పాటు ఈ నిరుద్యోగులు ఉద్యోగం లేకుండానే ఉండాలన్నమాట. కారణం లేకుండా, అభ్యర్థిత్వం సెలెక్ట్ అయ్యి కూడా కారణం లేకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు చర్య వల్ల ఆ ఉద్యోగాలు బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోయి వీళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో కష్టపడి చదివి కూడా నిరుద్యోగులుగానే మిగిలిపోయే పరిస్థితి. సో ఆ రకంగా చూసినప్పుడు అశోక్ సార్ యొక్క ఈ డిమాండ్ ఏదైతే ఉందో, గురుకుల రిలింక్విష్మెంట్ ఇవ్వాలి అని చెప్పింది, అంతకుముందు మన ప్రవీణ్ కుమార్ గారు కూడా ట్వీట్ చేస్తే దానికి తప్పకుండా అలాగే చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కానీ చేయలే. సో ఈ డిమాండ్ న్యాయమైనది. దీనికి సంబంధించి పల్మూరి వెంకట్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏంటంటే, అవును, ఆ విషయంలో పొరపాటు జరిగింది, మరి తప్పనిసరిగా రిలింక్విష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పాడు అనమాట. ఓకే. సో ఇంకా రెండవది చూస్తే గ్రూప్ 1 పోస్టు. ఇప్పుడు గత ప్రభుత్వం 503 ఉద్యోగాలకి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకొక 60 ఉద్యోగాలు పెంచి 563 ఉద్యోగాలు
సో దాన్ని ఇంకా పెంచాలి. 750 పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి. వాటన్నిటిని కూడా కలిపి ఇప్పుడే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయాలనేది ఇంకొక డిమాండ్. కారణం ఏంటంటే మన నిరుద్యోగుల్లోనూ యువతలోనూ ఉన్న ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వీళ్ళు ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రకటనలు రావాలంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కానీ ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి 3-4 సంవత్సరాల పాటు మేము ఉద్యోగాలు లేకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏవైతే ఇప్పటివరకు ఖాళీలు ఏర్పడినాయో గ్రూప్ 1లో కూడా అవి కూడా దీంట్లో కలిపి ఇచ్చేసేయండి అనేది. ఇది కూడా ఒక రకంగా చూస్తే న్యాయపరమైన డిమాండే. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటన చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి దానికి తగిన ఏర్పాట్లు చేయాలి కదా, చేయటంలా. అదే గ్రూప్ 2 కూడా వర్తిస్తుంది. దాంట్లో కూడా ఇంకో 2000 పోస్టులు పెంచాలని, అలాగే గ్రూప్ 3కి కూడా పోస్టులు పెంచాలని, అలాగే డిఎస్సి టీచర్ ఉద్యోగాలు వాటికి సంబంధించి పోస్టులు పెంచాలని, టెట్ నిర్వహించాలని, ఇలా రకరకాల డిమాండ్లతోటి, అలాగే కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి జీవో నంబర్ 46 సంబంధించి మరి ఎలక్షన్స్ కంటే ముందు మేము దాన్ని తొలగిస్తామని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. మరి ఇప్పుడు తొలగించట్లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేసరికి ప్రోస్ అండ్ కాన్స్ రెండు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో వాట్ ఎవర్ బీ ద రీజన్స్, సో ఆయన డిమాండ్స్ అన్నీ న్యాయపరమైన. ఎవరి డిమాండ్స్? అశోక్ సార్వి కానీ ఆయన వెంట ఉన్న నిరుద్యోగులవి కానీ. కానీ ఇక్కడ సమస్య ఉంది. అశోక్ సార్ ఈ డిమాండ్లతోటి నేను నిరాహార దీక్ష కూర్చుంటాను అని చెప్పినప్పుడు ఆయనతో పాటు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటాలు నిర్వహించిన సమయంలో ఆయన సహచరుడుగా ఉన్న బల్మూరి వెంకట్, ఆయన ఇంటర్వ్యూ కూడా చూశాను నేను. బల్మూరి వెంకట్ ఏం చెప్తాడంటే, సార్ మిమ్మల్ని నేను చీఫ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను. ఇప్పుడు ఈ బల్మూరి వెంకట్ అనే వ్యక్తి ఎవరు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. సో హీ డిస్కస్డ్ విత్ అశోక్ సార్. ఆ విషయం అశోక్ సార్ కూడా ఈ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు. ఏంటంటే బల్మూరి వెంకట్ నాతో మాట్లాడాడు. ఈయన సమాధానం ఏంటంటే బల్మూరి వెంకట్ది, ఈయన కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నాడు కాబట్టి, నిరుద్యోగుల తరఫున పోరాడాడు కాబట్టి, ఈయనేమంటాడంటే ఎప్పుడు మీరు నిరాహార దీక్షకు దిగాలి? ఎప్పుడైతే ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తూ మీరు చెప్పే మాటల్ని మీకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా గత ప్రభుత్వం ఎలా చేసిందో అలా చేసినప్పుడు పోరాటాలకు దిగితే అర్థం ఉంది. బట్ నేను స్వయంగా రిప్రజెంట్ చేశాను, మిమ్మల్ని చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తానని. మరి తీసుకెళ్తాను అన్నప్పుడు మీరు రాకుండా, ప్రభుత్వం ఏం చెబుతుందో వినకుండా మీరు నిరాహార దీక్ష కూర్చొని ప్రభుత్వం మీద ఒక రకమైన ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు అనేది బల్మూరి వెంకట్ యొక్క వాదన. ఎందుకంటే బల్మూరి వెంకట్ని అశోక్ సార్ని వేరుగా చూడలేము. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నిరుద్యోగుల తరఫున కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాడిన వాళ్ళే. మరి ఈ ఆర్గ్యుమెంట్లో చూసినప్పుడు బల్మూరి వెంకట వాదన కూడా సరైనది అనిపిస్తుంది. అయితే ఏ కాజ్నైతే ఎంచుకుని పోరాటం చేస్తున్నాడో అశోక్ సారు, అది తీసివేయదగ్గ కాజ్ కాదు. తన కోసం చేయట్లేదు అతను, నిరుద్యోగులైన విద్యార్థుల కోసం చేస్తున్నాడు. నిరుద్యోగులైన యువతలో ఉన్న భయాందోళనలు ఏంటి? ఇప్పుడు ఎలక్షన్స్, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు ముందున్నది ఏంటి? పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోతే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఏ ఎలక్షన్స్ లేవు. సో ఆ భయాందోళనలు నిరుద్యోగ యువతలో ఉన్నాయి. సో వాళ్ళ కోసమని ఆయన పోరాటం చేస్తున్నప్పుడు దాన్ని కన్సిడర్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అంతేకాకుండా మీరు గమనిస్తే కనుక ఈ వీడియోలో ఈమె అశోక్ సార్ భార్య, ఆవిడ ఏమంటుంది? ఒకటే మాట అంటుంది, అశోక్ సార్ ఎవరు? మీకోసం 5000 కిలోమీటర్లు ఎలక్షన్స్కు ముందు ఊరూరు తిరిగి కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గెలిపించండి, ఈ నియంతృత్వపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నిరుద్యోగుల్ని చాలా నిర్లక్ష్యానికి గురి చేసింది, వ్యతలకు గురి చేసింది, ఎలాగైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అనే తిరిగిన వ్యక్తి మీరెందుకు ఆయన మీద కక్ష కట్టినట్టు కనీసం స్పందించడం లేదు? మీరెవరు ప్రభుత్వం తరఫున ఎందుకు స్పందనకి రావటం లేదు అనేది ఆమె ప్రశ్న. ఓకే, సో దీనికి సంబంధించి మరి రియాజ్ గారు కూడా ఇవాళ మాట్లాడుతున్నట్టున్నారు. ప్రభుత్వ స్పందన ఏముంటుంది? ఎందుకంటే ఆయన కూడా అశోక్ సార్ లాగానే నిరుద్యోగుల తరఫున పోరాడినవాడు. ఆయన కూడా ఒక కోచింగ్ సంస్థ నిర్వాహకుడు. ఆయన ఇవాళ రాత్రికి మాట్లాడతాడంటే మరి ఏం మాట్లాడతాడో తర్వాత చూద్దాం. అది అయితే ఇక్కడ మనం గమనిస్తే కనుక ఇప్పటికే అశోక్ గారు నిరాహార దీక్ష చేయబట్టి 5వ రోజు. సో ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆయనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఈ నిరాహార దీక్షలో ఉన్నారు. ఇందులో ఇప్పుడు మరి ఏంటి పొజిషన్ ఏంటి? ఒకటి, ఆయన పోరాటం చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో
ఆయన పోరాటం చేస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాయబద్ధమైనవి అని అటు ప్రభుత్వం తరఫున ఎవరైతే ఒకళ్ళిద్దరు వాయిసెస్ వినిపిస్తున్నారో వాళ్ళు అంటున్నారు. మామూలుగా మనం చూసినా కూడా మౌలికంగా మనకి అర్థమవుతుంది ఆయన పోరాటం చేస్తున్న అంశాలన్నీ సరైనవి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే నా అభిప్రాయం, నన్ను అడిగినప్పుడు కొంచెం తొందరపాటు పడ్డారు అశోక్ గారు అని అంటారు. భయాందోళనలు నిజమే, ఎవరి వైపున యువతలో ఉన్న భయాందోళనలు నిజమే. అట్ ద సేమ్ టైం బల్మూరి వెంకట్ ముందరకు వచ్చినప్పుడు వెళ్ళి ఆయనను కలవాల్సిందే. ఎవరిని? రేవంత్ రెడ్డిని, ముఖ్యమంత్రిని కలవాల్సింది. వాళ్ళు ఏం చెప్తారో విని సమాధానం తృప్తికరంగా లేకపోతే నిరాహార దీక్ష కూర్చుంటే బాగుండేది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈ కోరికలు ఏవైతే ఉన్నాయో, డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యాయబద్ధమైనవి. సరే, ఇప్పుడు ప్రభుత్వం తలొగ్గి ఆ డిమాండ్లకి ఒప్పుకుంటే ప్రభుత్వం భయం ఏంటంటే రేపొద్దున ప్రతి ఒక్కళ్ళు నిరాహార దీక్ష కూర్చుంటే, ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే వాళ్ళ డిమాండ్లు ప్రభుత్వం తీర్చగలిగినవి ఉంటాయి, ఇవి తీర్చలేనివి ఉంటాయి. ఆ సందర్భాల్లో ఎలా ప్రతిస్పందించాలి అనే దానికి ఇది ఒక ప్రెసిడెంట్గా మారిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు నిరాహార దీక్ష కూర్చుంటారు. సో ఈ సిట్యువేషన్లోకి ప్రభుత్వాన్ని నెట్టి తన ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుని విద్యార్థి లోకాలని ఆందోళనకు గురి చేస్తూ ఆయన భార్యను చూడండి, ఇక్కడ చూస్తే ఎంత బాధ కలుగుతుందో. ఇదిగోండి, ఆమె పాపం ఐదు రోజులుగా విపరీతమైన ఆందోళనలో ఉంది. రేయింబగళ్ళు భర్తని ఆయనకి ఏమి హాని జరుగుతుందో అనే భయం ఆమెది. ఈ పరిస్థితులకు రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఒకవేళ నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీర్చకపోయి ఉంటే, ఈ డిమాండ్లని సానుకూలంగా స్పందించకపోయి ఉంటే అప్పుడు నిరాహార దీక్ష కూర్చుని ఉంటే బాగుండేది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇందాక మీకు చెప్పాను కదా, ఈ డిమాండ్లు అనేవి ఇది ఒక ప్రెసిడెంట్గా మారిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపొద్దున ఏ సమస్య వచ్చినా నిరాహార దీక్ష కూర్చుంటే ప్రభుత్వం తీర్చగలిగే సమస్యలు ఉంటాయి, తీర్చలేని సమస్యలు ఉంటాయి, పరిపాలన ఇబ్బందులు ఉంటాయి, అన్నీ చూసుకుని చూడాల్సింది. ఇంకా మూడో అంశం దీంట్లో ఉన్నది ఏంటి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చి 100 రోజులైంది. వాళ్ళు తొందరపాటు ఇష్టం వచ్చినట్టు హడావిడిగా అలా ఆల్రెడీ ముందు చెప్పారు. ఏది రిలింక్విష్మెంట్ ఆప్షన్ ఇస్తాము, అవరోహణ క్రమం లోపల ముందు పెద్ద పోస్టులు, తర్వాత ప్రాధాన్యత క్రమంలో తక్కువగా ఉండే పోస్టులు ఫిలప్ చేయడం ద్వారా ఖాళీలు బ్యాక్లాగులు మిగలకుండా చూస్తూ మేము రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పున్న వాళ్ళు అది చేస్తే బాగుండేది. అలా కాకుండా ఒక హడావిడిగా మేము ఏదో ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాము అని చెప్పి మన లాల్ బహదూర్ స్టేడియం లోపల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేస్తున్నాం అనే హడావిడి లోపల చేయడం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చినాయి. కాబట్టి ఇందులో ప్రభుత్వ బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వం దీన్ని చేయాల్సిందే. తర్వాత అశోక్ సార్ వారి భార్య ఏదైతే ప్రశ్నలు ఏవైతే ఉందో, ఎవరు అశోక్ సారు? ఆయన మీకు చాలా ఉపయోగపడ్డాడు. ఎలక్షన్స్కి ముందు విద్యార్థి లోకాన్ని అందరినీ కదిలించారు. ఆయన, రియాజ్ గారు వీళ్ళందరూ కూడా విద్యార్థి లోకాన్ని కదిలించి గ్రామాన వాళ్ళు పర్యటనలు చేసి విద్యార్థులు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడంలో వాళ్ళే గెలిపించారు అని నేను చెప్పడంలా, కానీ వాళ్ళ పాత్ర కూడా ఉంది. అంటే మీకు సహాయపడిన వాళ్ళు, ఉపయోగపడిన వాళ్ళు. ఆయన ఏదో కొంచెం చిన్న తొందరపాటు లోపల నిరాహార దీక్ష కూర్చున్నంత మాత్రాన మీరు ఏదో ప్రెస్టేజ్కి పోయి, ఎవరిని అంటున్నాను నేను? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అంటున్నాను. మీరేదో మీకు ఉపకారం, ఆయన మీకు ఉపయోగపడ్డాడు, మీరు ప్రభుత్వంలో రావడానికి సహాయపడిన ఆయనని మీరు అలా నిర్లక్ష్యంగా ఏమైతే అయిపోయినని వదిలేయడం అనేది మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. పొరపాటున ఆయనకి ఏమైనా జరిగితే దానికి పూర్తి బాధ్యత ఎవరు వహించాల్సి ఉంటుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఆయన అడుగుతున్న డిమాండ్లన్నీ సరైనవి కాబట్టి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, ఇప్పటికైనా ప్రతిస్పందించి ఆయనకు తగిన హామీలు ఇచ్చి తగిన చర్యలు మీరు తీసుకుంటూ ఆయన నిరాహార దీక్షని మీరు ఉపసంహరించుకోవాలి. ఓకేనా? అది నా వైపు నుంచి నా అభిప్రాయాన్ని నేను చెప్తున్న మాట. ఓకే, థ్యాంక్ యూ.